రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పొగరబోతు భార్య రెండవ భాగం. ఇటు శ్రీనివాసరావు తన స్నేహితుడు కుమార్తె అయిన సుచిత్రతో తన కొడుకు పెళ్లి జరిపిస్తాడు. సుచిత్ర కృష్ణ జాబ్ చేసే ఆఫీసులోనే జాబ్ చేసేది. సుచిత్ర ముక్కుచూటి మనిషి. ఇటు అరుణ కిషోర్ను అస్సలు లెక్క చేసేది కాదు. ఎంతసేపు ఫోన్లో తన ఫ్రెండ్స్తో, తన అమ్మ నాన్నలతో మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు కిషోర్ శ్రీనివాసరావుకి ఫోన్ చేస్తాడు. మామయ్య గారు, మీరొకసారి అత్తయ్య గారిని, కృష్ణని తీసుకొని మా ఇంటికి రండి, మీతో మాట్లాడాలి. అలాగే బాబు. శ్రీనివాసరావు తన భార్య పార్వతిని, తన కొడుకు కృష్ణని తీసుకొని కిషోర్ ఇంటికి వెళ్తాడు. మావయ్య గారు, మీ కూతురు అసలు నన్ను పట్టించుకోవడమే లేదు. ఎంతసేపు ఫోన్లో మాట్లాడుతూ ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ ఉంటుంది. చూడండి, మీ గురించి ఆలోచిస్తూ మీరు చెప్పినట్లే వినడానికి నేనేమైనా మీ పని మనిషినా? నాకు కొన్ని సరదాలుంటాయి. మా ఫ్రెండ్స్తో మాట్లాడాలని నాకు ఉంటుంది కదా. అరుణ, బావగారికి ఎదురు చెప్తావా? నీకు ఈ మధ్య మాటలు ఎక్కువయ్యాయి. అన్నయ్య, ఇది మా పర్సనల్ విషయం, మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం. ఇంకా ఎక్కువగా మాట్లాడితే మా విషయంలో జోక్యం చేసుకోవడానికి నీవెవరు అనాల్సొస్తుంది. అప్పుడు కృష్ణ కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అరుణ, నేను మీ ఫ్రెండ్స్తో మాట్లాడకూడదు అని అనట్లేదు. కాకపోతే భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఏ మగాడైనా కోరుకునేది అదే. నాకు నచ్చినట్లు నేను ఉంటాను. అయినా నేను నువ్వు చెప్పినట్లు విని నీ వెంటే తోకాడిస్తూ తిరిగే కుక్కను కాదు. నాకు ఆత్మాభిమానం ఉంది. అప్పుడు కిషోర్ కోపంతో అరుణపై చేయి చేసుకుంటాడు. అల్లుడుగారు, నా ముందే మా అమ్మాయిని కొడతారా? మీ పద్ధతేం బాగాలేదు. మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తే ఇదేనా సంస్కారవంతుల లక్షణం? పెళ్ళైనప్పటి నుండి పుట్టింటికి వెళ్ళడం, ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు అక్కడే ఉండడం, ఇదేనా మీ సంస్కారం? అంటే కన్న కూతుర్ని కడుపులో పెట్టుకొని చూసుకోవడం తప్ప? అయితే తీసుకెళ్లి పెట్టుకోండి, ఎవడద్దన్నాడు? మీరింత మాట అన్న తర్వాత నా కూతుర్ని నేనిక్కడ అస్సలు ఉండనివ్వను. అరుణ, బట్టలు సర్దుకోవే, వెళ్ళిపోదాం. ఇలా పార్వతి తమ కూతురు అరుణను తీసుకొని తమ ఇంటికి వెళ్తారు. మరునాడు ఉదయం అరుణ షాపింగ్కి వెళ్తుంది. ఏంటమ్మా నువ్వు చేసిన పని? అరుణకు సర్ది చెప్పి రావాల్సింది పోయి చెల్లెల్ని పిల్లాడిని తీసుకొని వస్తావా? అమ్మా, పెళ్ళయ్యాక ఎవరికైనా తన భార్యతో అన్యోన్యంగా జీవితం కొనసాగించాలని కోరికలుండవా? బావగారికి మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, కారు అన్నీ ఉన్నాయి. చెల్లాయి బావగారిని పట్టించుకోకపోవడం, పొద్దస్తమానం ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం, పక్కింటి వాళ్లతో మాట్లాడడం సరికాదు కదా. తప్పును తప్పు అని చెప్పక చెల్లెల్ని ఇంటికి తీసుకొస్తావా? అవునరా, నువ్వెన్నైనా మాట్లాడతావు. కాని అది అమాయకురాలు, లోకజ్ఞానం తెలియనిది. అందుకే కదమ్మా బావగారితో అలా మాట్లాడింది. అయినా నీ పెళ్ళం నిన్ను కొంగుకు మూడేసుకున్నట్లు దాని మొగుణ్ణి అది మూడేసుకోలేదు కదరా. నువ్వంటే నీ పెళ్ళం చెప్పినట్లు వింటావు. నీ పెళ్ళాన్ని తీసుకొని సినిమాలు, షికార్లు అంటూ తిప్పుతావు. కాని కట్నం తీసుకురాకుండా నెత్తినెక్కి కూర్చుంది. నీ పెళ్ళానికున్న తెలివితేటలు నీ చెల్లాయికి ఎక్కడేడ్చాయిరా? అప్పుడు అక్కడికి సుచిత్ర వస్తుంది. ఏంటత్తయ్యా, ఊరుకున్న కొద్దీ మీ నోరు తెగలేస్తుంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. మీ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టమని ఎవరు చెప్పారు? నీ కూతురు కాపురం కూల్చమని ఎవరు చెప్పారు? తప్పులన్నీ మీరు చేసి నా మీద సెటైర్లు వేస్తే ఊరుకుంటానా? ఎలా కనిపిస్తున్నాను మీకు? మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నాడు, మేం సంతోషంగా ఉండట్లేదా ఏంటి? తల్లిలాంటి దానివని నువ్వేమన్నా ఊరుకుంటానని రెచ్చిపోకు. నీ కూతురు నీ అల్లుడికి ఎదురు చెబితే మందలించి సర్ది చెప్పాల్సింది పోయి అల్లుడినే అవమానిస్తావా? మీ సంస్కారం ఇదేనా అత్తయ్యగారు? మీ బుద్ధులే మీ కూతురికి వచ్చాయి. కూతురికి అల్లుడితో ఎలా ఉండాలో చెప్పాల్సిన బాధ్యత నీపై ఉంది. ఇప్పుడేమో నీ కూతుర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. నీ కూతుర్ని చూసుకునే అవసరం మాకు లేదు. మీరు ఎన్నాళ్ళు చూసుకుంటారో చూసుకోండి. ఈ విధముగా జరుగుతుండగా అరుణ,
అల్లుడుగారు ఫోన్ చేశారా? లేదమ్మా. అదేంటి, ఈ పాటికి వచ్చి నిన్ను క్షమించమని అడిగి బ్రతిమిలాడి తీసుకెళ్లాల్సింది. అప్పుడు అక్కడికి సుచిత్ర వస్తుంది. అత్తయ్యగారు, ఒక్క కన్న తల్లి కూతురుతో మాట్లాడాల్సిన మాటలేనా? నీ కూతురు నీ దగ్గరికే వచ్చిందనుకో. తప్పమ్మా, ఇలా రాకూడదు. పెళ్ళైన ఆడదానికి అత్తారిల్లే సర్వస్వం. పుట్టింటికి రావద్దని నేను అనడం లేదు. ఒకవేళ వస్తే 1-2 రోజులు ఉండి వెళ్ళాలి. అంతేగాని ఇక్కడే తిష్టవేసి ఉండకూడదు అని నీ కూతురికి చెప్పి పంపించొద్దా? నీ కూతురికి మంచేదో చెడేదో చెప్పాల్సింది నువ్వు. మొగుడు పిల్లాలన్నాక గొడవలు సహజం. ఈరోజు గొడవ పడతారు, రేపు వాళ్లే కలిసుంటారు. అంతేగాని నా కూతురికి ఇల్లు లేదనుకుంటున్నావా, నా కూతుర్ని నా ముందే కొడతావా అని అల్లుడికి ఎదురు చెబుతావా? అసలు కన్యాదానం చేసిన తర్వాత నీ కూతురు ఎలా అవుతుంది? నీకు పెళ్లి చేశాము కదమ్మా, మొగుడుతో సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పాలి. నీ అల్లుడికేంటి, చదువు, మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్నాయి. మీ కూతురికి విడాకులిచ్చి అతను ఇంకో పెళ్లి చేసుకొని హాయిగా జీవిస్తాడు. బిడ్డకు తల్లైన నీ కూతుర్ని ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు? చూడమ్మా అరుణ, నీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు. నువ్వు అన్నయ్య గారితో సుఖంగా సంతోషంగా ఉండాలనే నా ఆశ. ఇలా జరుగుతుండగా శ్రీనివాసరావు పార్వతి తీర్థయాత్రలకు వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. అరుణ, మా అక్క వయసైపోతుంది కదా, పుణ్యక్షేత్రాలు దర్శించుకుందామని నేను మీ నాన్న తీర్థయాత్రలకు వెళ్తున్నాము. ఇక్కడే మీ అన్నయ్య వదినలతో ఉండు. కృష్ణ, చెల్లిని జాగ్రత్తగా చూసుకో. అమ్మా, నేను చెల్లెల్ని చూసుకుంటాను, మీరు బయలుదేరండి. ఇలా శ్రీనివాసరావు పార్వతి తీర్థయాత్రలకు బయలుదేరుతారు. ఇటు కృష్ణ సుచిత్ర ఇద్దరూ జాబ్ చేయడం వలన సుచిత్ర ఉదయాన్నే నిద్రలేచి వారిద్దరి మట్టుకు సరిపోయే టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళిద్దరూ ఆఫీస్కు బయలుదేరుతారు. చూడమ్మా, నీకేది కావాలంటే అది వండుకొని తిను. అలాగే నీ పిల్లాడికి ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి, నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను. అరుణ ఇలా తన పనులు తానే చేసుకుంటుంది. మరునాడు ఉదయం కృష్ణ, అరుణ, నువ్వు ఖాళీగానే ఉంటున్నావు కదా, ఉదయాన్నే నిద్రలేచి వదినకు నాకు సరిపడా టిఫిన్ చెయ్యి. మధ్యాహ్నానికి భోజనం మేము క్యాంటీన్లో చేస్తాము. సాయంత్రం వచ్చేసరికి అందరికీ భోజనం వండిపెట్టు. నీకు తెలిసే కదా, మేమిద్దరము కష్టపడితే కానీ జీవితంలో స్థిరపడలేము. మాకు ఫ్యూచర్లో పిల్లలు కలిగితే వారి భవిష్యత్తు గురించి మేము ఎన్నో కలలు కంటున్నాము. అవును అరుణ, మా అన్నయ్యలాగా మాకు లక్షల్లో జీతాలు లేవు. ఇద్దరం కష్టపడితే కానీ మేము జీవితంలో ఎదగలేము. నువ్వేమీ అనుకోకు. ఎలాగో మీ ఖర్చులన్నీ మేమే భరిస్తున్నాము కదా, మాకు కాస్త ఈ సాయం చేసిపెట్టు అని చెప్పి కృష్ణ సుచిత్ర ఇద్దరూ ఆఫీస్కు వెళ్తారు. అప్పుడు అరుణ ఇలా అనుకుంటుంది. మా అన్నయ్య తనకు పిల్లలు పుట్టకముందే ఇంతలా వాళ్ళ జీవితం గురించి ఆలోచిస్తున్నాడే. నేనేంటి, నాకు ఒక బాబు, నా భర్తకు మంచి సంపాదన, సొంత ఇల్లు, కారు అన్నీ ఉండి ఇక్కడ నేను వీళ్లకు ఊడిగం చేయడమేంటి? ఏవండి, మీ చెల్లెలు జీవితాన్ని ఎలాగైనా బాగు చేయాలండి. మీ అమ్మానాన్నల మాటలు విని అరుణ తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటుంది. ప్రస్తుతం వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్లారు కదండి, వారు వచ్చేలోపు మీ చెల్లెలు జీవితాన్ని నిలబెట్టాలి. అలాగే సుచిత్ర, నేను అదే అనుకుంటున్నాను. చూడండి, నేను చెప్పినట్లు మీరు నడుచుకోండి. మీ చెల్లెలు జీవితాన్ని ఎలా చక్కబెట్టాలో నాకు బాగా తెలుసు. ఈ విధముగా జరుగుతుండగా సుచిత్ర నెమ్మదిగా ఇంటి పనులన్నీ అరుణతోటే చేయించేది. అదేంటి వదినా, నాతోటి ఇంటి పనులన్నీ చేయిస్తున్నావు? నేను ఈ ఇంటి ఆడపడుచును. ఆడపడుచంటే 1-2 రోజులు ఉండిపోవాలి, కాని నువ్వు పుట్టింట్లోనే తిష్ట వేసుకొని ఉండకూడదు. ఎప్పుడైతే నీకు పెళ్లి జరిగిందో అప్పుడే ఇది నీ ఇల్లు కాదు, అత్తగారిల్లే నీకు సర్వస్వం. ఆడపిల్ల అనే మాటలోనే ఉంది కదమ్మా. ఏనాటికైనా ఈడపిల్ల కాదు, ఆడపిల్ల మెట్టినింట్లో ఉంటేనే తనకు విలువ.
అంతేగాని భర్తతో గొడవపడి పుట్టింట్లోనే ఉంటే తనకు విలువ ఉండదు. అన్నయ్య గారు చాలా మంచివారు, నిన్ను ప్రేమగా చూసుకుంటారు. నువ్వు మీ అమ్మా నాన్నల మాటలు విని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఒక్కసారి నీ జీవితం గురించి ఆలోచించుకో. నీ భర్త నీ నుంచి ఆశించేది ప్రేమ, అభిమానం, ఆప్యాయత. సమాజంలో ప్రతి ఒక్క భర్త కూడా కోరుకునేది ఇదే. క్షమించండి వదిన. సారీరా అన్నయ్య. ఇన్ని రోజులు నేను తప్పు చేశాను. నన్ను ఎంతగానో ప్రేమించే మీ బావగారిని నిర్లక్ష్యం చేశాను. నేనిప్పుడే నా కొడుకును తీసుకొని బావగారి దగ్గరికి వెళ్తాను. అరుణ అమ్మా నాన్నలు తీర్థయాత్రలు ముగించుకొని వస్తున్నారు. వాళ్ళు వచ్చాక నేనే బావగారిని రమ్మంటాను. అప్పుడు బావగారు వచ్చి తీసుకెళ్తారులే. శ్రీనివాసరావు, పార్వతి తీర్థయాత్రలు ముగించుకొని వస్తారు. మరునాడు ఉదయం కృష్ణ కిషోర్ను కలుస్తాడు. బావగారు, ఏమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను. పర్వాలేదు కృష్ణ, చెప్పు. ఇప్పుడు మా చెల్లెలు పూర్తిగా మారిపోయింది. దయచేసి మీరు వచ్చి నా చెల్లెల్ని, పిల్లాడిని తీసుకొని వెళ్ళండి. అప్పుడు కిషోర్ చాలా సంతోషిస్తాడు. కృష్ణ, నేను అరుణ నుంచి ఆశించేది అదే. తన తప్పు తాను తెలుసుకుంటే చాలు. బావగారు, రేపు ఉదయాన్నే వచ్చి మా చెల్లెల్ని తీసుకువెళ్ళండి. తప్పకుండా కృష్ణ. మరునాడు కిషోర్ శ్రీనివాసరావు ఇంటికి వస్తాడు. అల్లుడు గారు, ఏంటిలా వచ్చారు? అమ్మా, నువ్వు ఒక్క మాట మాట్లాడినా బాగుండదు. నీ వల్లే చెల్లెలి జీవితం నాశనం అయిపోయింది. బావగారు చాలా మంచివారు కాబట్టే మన చెల్లెల్ని తీసుకెళ్దామని వచ్చారు. మీరిక ఏమీ మాట్లాడకండి. తల్లిదండ్రులు పిల్లల జీవితాలు తీర్చిదిద్దాలే కానీ ఇలా నాశనం చేయకూడదమ్మా. ఎప్పుడైతే ఆడపిల్లకు పెళ్లి జరిగిందో అప్పటి నుండి అది మన అమ్మాయి కాదు. ఇక మీరేం మాట్లాడకండి. అప్పుడు అరుణ, ఏమండి, నన్ను క్షమించండి. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు. నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈ సమాజంలో నీలాంటి భర్తలు మాలాంటి ఆడవాళ్ళ వల్ల ఎన్నో బాధలు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మీరు నన్ను మన్నించి మీ పాదదాసిగా స్వీకరించండి. అరుణ, నీ స్థానం నా కాళ్ళ వద్ద కాదు, నా గుండెల్లో అంటూ కిషోర్ తన భార్యని, తన కొడుకును తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.